కోడికత్తి సార్, కోడికత్తి వివేకానంద రెడ్డి గారి హత్య లేకపోతే నియోజకవర్గానికి మాకు 6,000 ఓట్లు, రాయలసీమలో 49 రావడానికి అదే. ఒక్క నిమిషం సార్, ఆ రోజు ఈ 2 సబ్జెక్టులు లేకపోతే 6,000-7,000 ఓట్లు మినిమం. నేను తక్కువ మీరు మంచి పాయింట్ చెప్పారు. 98 మేము గెలిచి ఉండాలి. 68లో రాయలసీమ ఎక్కువ ఉన్నాయా మిగతా ప్రాంతాలు? మొత్తం అన్ని ప్రాంతాలు ఈక్వల్గా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. రాయలసీమ అని అట్లని కాదు, ఇప్పుడు రాయదుర్గం ఉంది, అట్లా కాకినాడ సిటీ, కావలి ఉంది, కందుకూరు ఉంది, పిఠాపురం, పెనుగొండ, బాపట్ల, ఇటు మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్నాయి యావరేజ్న. అంటే ఆ రోజు ఈ 2 డ్రామాలు చేయకపోతే ఎందుకు చేశారో తెలుసా వివేకానంద రెడ్డి గారి హత్య? చాలా మందికి ఇప్పటికి క్లూ అందట్లేదు అంటారు. క్లూ అందకపోవడం ఏంది? నెంబర్ ఇస్తుంది కదా, కేవలం సింపతి కోసము వారిని చంపి మా మీదేసి. ఆ రోజు కోడికత్తి కూడా కాదు, వివేకానంద రెడ్డి గారి హత్య లేకపోయినా కూడా నియోజకవర్గానికి 6,000 మాకు వచ్చినా కూడా ఆ రోజు మేము గవర్నమెంట్ 91 సీట్లతో ఫామ్ చేసేవాళ్ళం. కేవలం వివేకానంద రెడ్డి గారి హత్య. దీనికి ఉదాహరణగానే శ్రీమతి సునీతా రెడ్డి గారు అదే చెప్తున్నారు. మా నాన్నను చంపి వాళ్ళు ఎన్నికల పరంగా వాడుకొని గెలిచారని చెప్పడానికి కారణం ఇదే. ఈ నెంబర్స్ స్పీక్స్, ది ఎండ్ ఆఫ్ ద డే నెంబర్స్ స్పీక్. వెంకటేశ్వర గారు, పేపర్ విల్ స్పీక్. ఇదైతే అబద్ధం కాదు, ఎవరైనా ఎలక్షన్ కమిషన్ సైట్లో ఉంది తీసుకోవచ్చు. 25 ఓట్ల నుంచి తీసుకుంటే లీస్టు ఇట్లా 10,628 యావరేజ్ కాడికి ఓడిపోయింది. ఏంది ఇంకా మాట్లాడేది? వీళ్ళు మాట్లాడేది ఎందుకు చేశారంటే వివేకానంద రెడ్డి గారు అది ఇందుకే. లేకపోతే పోయేవాళ్ళు అప్పుడే. ఈయనేదో పెద్ద చేస్తారని కాదు, అప్పుడే అయిపోయింది. నెక్స్ట్ డే నేను చెప్తున్నాను, ఎలక్షన్స్ అయిపోగానే వారి మీద సానుభూతితోటో లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్యతో వేసిన వాళ్ళు 1 or 2 monthsలో డిశ్చార్జ్ అయిపోయారు. ఏది సింపతితో వేసిన ఓట్లు. ఇక ఆ తర్వాత ఈయన పరిపాలన చూసి పారిపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువే ఉండరు. వీటన్నిటికీ మించి ఏంటంటే వెంకటేశ్వర గారు, ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, మొన్న అవునన్నా కాదన్నా రెడ్డి కమ్యూనిటీలో అమెరికా నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల సెటిల్ అయిన వాళ్ళు, ప్రపంచంలో వివిధ దేశాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చారు. రావటం అట్లా ఇట్లా రావట్లేదు, డబ్బులు తీసుకొని వచ్చి ఖర్చు పెట్టి నెల రోజులు కూర్చొని పనిచేస్తే ఇదిగో ఈయన ముఖ్యమూలికి బయటకు వచ్చిండు, సానుభూతి అన్నిటితోటి బయటకు వచ్చాడు. ఈరోజు వాళ్ళు ఎవరైతే ఆ రోజు డబ్బులు తీసుకొని వచ్చి నెల రోజులు టైం స్పెండ్ చేశారో నేను చెప్తున్నాను, ఒక్కళ్ళేడు వచ్చేవాడు ఈరోజు, ఒక్కళ్ళేడు. అట్టంటే మాకు వచ్చి ఓటేస్తారని నేను చెప్పట్లేదు. వాళ్ళందరూ వైసీపీకి అయితే ఒక్కళ్ళేడు అంటున్నాను ఈరోజు. నేను గ్యారంటీ చెప్పగలను, ఎక్కడ దిక్కులేదు. వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మమ్మల్ని ఓడించాలని కదా ఆ రోజు వాళ్ళు కూడా వచ్చి చేశారు. దిక్కులేరని మీరే అంటున్నారు. అసలు వాళ్ళతో ఇక ఈయనకు అవసరం లేదేమో, ఇప్పుడు డబ్బులు అవసరం లేదని ఎవరు అనుకోబట్టే వాళ్ళు రావట్లేదు అంటున్నాను నేను. అదే మీరు చెప్పిన పాయింట్. ఎందుకంటే ఆ రోజు మమ్మల్ని ఓడించాలని కూడా కాదు వాళ్ళు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి మనం సీఎం చేసుకుందాము, యువత, రాజశేఖర రెడ్డి కొడుకు ఏదో చేస్తాడు అనుకున్నారు. నేను చెప్పేది కామా కమ్యూనిటీ 40% కృష్ణా గుంటూరులో వేశారని. మరి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు రారా? వచ్చి చేస్తే గెలిచిన నెక్స్ట్ డేనే నా బొమ్మ చూసి ఓట్లు వేశారు, వీళ్ళు ఎవరు అన్నట్టుగా పెట్టారు. ఎవరిని దగ్గరికి రాలేదు. రెడ్డి సామాజిక వర్గానికి నేనే క్రైస్తవ మతానికి నేనే రక్షకుడు అన్నట్టుగా తయారు. సో అయిపోగానే ఎవరిని దూరం పెట్టాడు. ఈ రోజు అందరూ కూడా దూరం పెట్టినా కూడా వాళ్ళు బాధపడలేదు వెంకటేశ్వర గారు. నేను చెప్తున్నాను, సరే ముఖ్యమంత్రి అయ్యాడు, వారికి ఇబ్బందులు ఉంటాయి, అందరినీ ప్రతిపక్షంలో ఉన్న కలిసినట్టుగా ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవటం కష్టమని కొంతమంది మనసు చంపుకొని లేకపోతే ప్రాక్టికాలిటీ అయినా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా రెండో అవకాశం ఏందో ఇవ్వలేదు. ఏంటో తెలుసా? రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఈ మనిషి. పనికిరాడు రాజకీయాలకి, ఈ మనిషి రాష్ట్రానికి పనికిరాడు అనేది వాళ్ళందరూ కూడా, ఎవరైతే అమెరికా నుంచి నేను చెప్పేది వివిధ దేశాల నుంచి వచ్చేసిన వాళ్ళందరూ కూడా ఇంటలెక్చువల్స్. ఈసారి అధికారం వస్తుంది గ్యారంటీగా, కూటమికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు అని మీరు అనుకోవడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ మించి ఏంటంటే ఒక వ్యక్తి విలువ వెంకటకృష్ణ గారు వారు ఉన్నప్పుడు తెలియదు అంటారు మనకు, పక్కవ తప్పుకున్నప్పుడు తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విలువ రాష్ట్రానికి తెలిసింది. అరే ఎటువంటి వ్యక్తిని మనం అకారణంగా ఇంత కోపం పెంచుకొని ఇంత ఓడించాల్సింది ఏముంది? వారు చేసింది ఆ రోజు ఆ విష ప్రచారంలో ఎవరికి తెలియలేదు. ఈ రోజు కనపడుతుంది కదా కంపారిజన్. ఈరోజు SC ST సబ్ ప్లాన్ తీసేసిండ్రు, డబ్బులు అందకుండా చేశారు. వాళ్ళకి అర్థం కాదు దళితులకి. వాళ్ళు ఇప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు, సాక్షి పేపర్లు ఇన్ని యాడ్స్ ఇచ్చి కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని ఇచ్చారని. లబ్ధిదారుడు అనేది ఒకడు ఉంటాడు కదా. ఈరోజు షుబ్లీ గారు మీకు తెలుసా, జనవరి 1 నుంచి బటన్ నొక్కిన 20,000 కోట్ల రూపాయలు సంక్షేమం కింద నొక్కినాయన్నది అవుట్ స్టాండింగ్స్ ఇవ్వలేదు డబ్బులు ఎవరికి. ఈరోజు ఇవ్వలేదు. మొత్తం నిన్న పెన్షన్స్ కూడా డబ్బులు లేక ఆపి మా మీద నడతాండు. ఎవడి తెలియదు ఈ కథలన్నీ. 20,000 కోట్లు మన బతుకి ఈరోజు అవుట్ స్టాండింగ్స్ పెట్టున్నాడు వెల్ఫేర్ కింద. బటన్లు నొక్కి నువ్వు వాళ్ళకి తెలియదా లబ్ధిదారుడికి? ఊరక పేపర్ సాక్షి పేపర్లు ఉన్నా లేకపోతే ఇంకొక 4-5 మ్యాగజైన్ పేపర్లు వేసుకొని నేను ఇంత ఇచ్చానంటే పేపర్ మీద ఇచ్చానంటే సరిపోతుందా? లబ్ధిదారుడని ఒకడు ఉంటాడు, వాడు కడుపుని నిందా లేదా?
ఎస్ ఇదొకటి. రెండోది వెంకటేశ్వర గారు, ఈరోజు ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళకి తెలియదా ఎంత ఉపాధి వస్తుంది? గతంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండి పని చేసుకుంటే రోజుకు 1000 రూపాయలు వచ్చేది. ఈరోజు అసలు పని దొరుకుతుంది కదా ముందు 1000 రూపాయలు రావడానికి, అది పోయింది. వాళ్ళకి తెలియట్లేదా? మూడోది, ధరలు ఏ స్థాయిలో పెరిగినాయి. కరెంటు బిల్లులు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కావచ్చు, ఏ తీసుకున్నా కూడా నూనె వస్తువుల దగ్గర కావచ్చు, ఇంటి ఎడిబుల్ థింగ్స్ తినే పదార్థాలు కావచ్చు, ఏ దాంట్లో ధరలు ఏ స్థాయిలో పెరిగినాయి. అంటే ఒక పక్క ఉపాధి పోయింది, ఓ పక్క ధరలు పెరిగినాయి. ఈ రోజు అందరూ ప్రజలు కూడా వెంకటేశ్వర గారు వీళ్ళ మీద భయంతో సైలెంట్ విత్డ్రాల్ ఉంది ఓటింగ్. జనరల్గా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు బయటికి చెప్తారు, కాదు వీళ్ళు ఈ రాక్షసం మొక్కకు భయపడి వీళ్ళు అందరు కాదులే వైసీపీలో కొంతమంది చాలా భయపెట్టడానికి వీళ్ళకు భయపడి సైలెంట్ విత్డ్రాల్ జరుగుతుంది ఓటు. ఎవరు అడిగితే ఇప్పుడు గోశాల గారు పోయి మీరు ఎవరికి ఓటు వేస్తారండి, ఏముందండి వైసీపీకి అత్తమంటారు, ఎందుకులే భయంతో. కానీ ఓటు ఆల్రెడీ విత్డ్రా అయిపోయింది వాళ్ళది, సైలెంట్ విత్డ్రా అయిపోయింది. నేను మీ భరోసా ఏంటో చెప్పమన్నా కానీ మీ సీక్రెట్లు చెప్పాలని వాళ్ళకి అయిపోయింది, సర్దుకోవడానికి ఏం లేదు. ఇర్రివోకబుల్ స్లిప్, అది వైసీపీ ఇర్రివోకబుల్ స్లిప్, సర్దేసుకునే ప్రమాదం ఉంది.